ఉద్యోగులు అనుకున్నది సాధించారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేశారు. మొదటి నుంచి ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఉద్యోగుల నుంచి ఏ స్థాయి వ్యతిరేకత వచ్చిందో, సిపిఎస్ రద్దు విషయం దగ్గర నుంచి మొదలు పెడితే అంతకుముందు పిఆర్సీ విషయంలో కాస్తంత సంతృప్తి చెందిన, అసంతృప్తి కనిపించిన, సిపిఎస్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యోగులు వాళ్ళ పోరాటం కొనసాగించారు. ఎందుకంటే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తారని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది చేయడం సాధ్యం కాదని, మధ్య మార్గ పరిష్కారం తీసుకొచ్చినా సరే దాన్ని అంగీకరించలేదు ఉద్యోగులు. అలాగని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ, కూటమి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు ఆ విషయంలో హామీ అయితే ఇవ్వలేదు. కానీ ఉద్యోగులు ఒక కసితో ఓడించారు. కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి అనే కసితో ఓడించారు తప్ప తెలుగుదేశం పార్టీయో జనసేన హామీ ఇచ్చిందని మాత్రం ఓడించలేదు. కారణం ఏంటంటే వాళ్ళు హామీ ఇవ్వలేదు, చూస్తామని మాత్రమే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అది నెరవేర్చలేకపోయారు. దానితోడు జాబ్ క్యాలెండర్ కానీ, లేదంటే మెగా డిఎస్సి కానీ, టీచర్ల నుంచి వచ్చిన తీవ్రస్థాయి వ్యతిరేకత, అలాగే నిరుద్యోగుల నుంచి వచ్చిన తీవ్రస్థాయి వ్యతిరేకత, డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూపులకి ఒక ఫలితం దక్కుతుందేమో జగన్మోహన్ రెడ్డి హయాంలో అని 2019 నుంచి 2023 ఎండింగ్ వరకు ఎదురు చూసినా సరే ఫలితం దక్కలేదు. కేవలం ఒక 6,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చి సరిపెట్టుకున్నారు, మామ అనిపించారు. కానీ డిఎస్సి విషయంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను అని చెప్పారు. మరి రేపు ఆ మాట నిలబెట్టుకుంటారో లేదో తెలియదు. ఏది ఏమైనా ఉద్యోగుల విషయంలో మాత్రం జగన్ గారు వేసిన రాంగ్ స్టెప్ ఆయన గద్దె దించింది అనేది క్లియర్గా కనబడుతున్న సత్యం.